బ్రేకింగ్ న్యూస్ ఇవాల్టి నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని మోదీ. బ్రిటన్ కి 4వసారి, మాల్దీవులకు 3వసారి వెళ్తున్నారాయన. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాము. 4 రోజుల్లో 2 దేశాల్లో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. బ్రిటన్ కి 4వసారి వెళ్తున్నారు, మాల్దీవులకు 3వసారి వెళ్తున్నారు ప్రధాని. ముందు యూకే వెళ్తున్న మోదీ అక్కడి ప్రధాని కౌంటర్ కీర్ స్టార్మర్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి బలోపేతం చేసే మార్గాలపై చర్చించబోతున్నారు ఇరువురు నేతలు. ప్రాంతీయ, ప్రపంచ సంబంధిత అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు అప్పగించడంపై కూడా చర్చిస్తారు. వ్యాపారం, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలపై పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చిస్తారు. ఇండియాలో $36 బిలియన్ పెట్టుబడితో 6వ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది యూకే. ఇక ఎల్లుండి నుంచి 2 రోజులు మాల్దీవుల్లో పర్యటిస్తారు ప్రధాని. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు వెళ్తున్నారు. జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. అక్కడి అధ్యక్షుడు ముయిజీతో సమావేశం నిర్వహించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మాల్దీవులకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రక్షణ మరియు భద్రత సహకారాన్ని కలిగి ఉంది భారత్. ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $500 మిలియన్. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడి ఒప్పందంపై 2 దేశాలు చర్చిస్తాయి. పునరుత్పాదక ఇంధనం, మత్స్య సంపద సహా కొత్త సహకార రంగాలపై పనిచేస్తున్నాయి ఇరు దేశాలు. మాల్దీవుల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో, మాల్దీవుల రక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో సాయం అందిస్తోంది భారత్.